హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీకి పాల్పడుతున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురువారం 2 వ్యక్తులను బెదిరించి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు దొంగలించిన వారిని 24 గంటల వ్యవధిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. కేపీహెచ్బీ కాలనీలో నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో 4 వ్యక్తులు 2 బాండ్లపై రెక్కి నిర్వహించి సింగిల్గా వచ్చేవారిని టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను దొంగలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులు బీర్బర్ సింగ్, భగీరందర్ సింగ్, రవి సింగ్, నగేష్ అనే 4 నిందితుల్ని అరెస్టు చేస్తామన్నారు ఏసీపీ శ్రీనివాస్. రోడ్ నెంబర్ 4లో గల మట్టుకు సంబంధించిన ల్యాండ్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారు. అక్కడ పబ్లిక్ను కవ్వించుకుంటూ అక్కడ గ్రూపుగా ఉండి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఆర్ఎస్ బెదర్లో జ్యువెలరీస్లో క్యాషియర్ అతను కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే మోటార్ సైకిల్ మీద ఒక 4 వచ్చి ఈ ట్రాన్స్జెండర్ని బెదిరించారు. ఇతన్ని కత్తి తీసి బెదిరించి అతని దగ్గర ఉన్న చైను, సెల్ ఫోను గుంజుకున్నారని చెప్పి కంప్లైంట్. దాని తర్వాత ఒక 15 నిమిషాలకు ఇంకో అతని దగ్గర అదే టీము రోడ్ నెంబర్ 4 నుంచి తిరుగుకుంటూ ఇటు వచ్చి మళ్ళీ ఇంకో అతన్ని బెదిరించి వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ గుంజుకున్నారు అని తెలిసి కంప్లైంట్ వచ్చింది. వెంబడే కేసు రిజిస్టర్ చేసి డిఏ రవి ప్లస్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 4 టీములు పెట్టినాము. అలానే మన బాలనగర్ సిసిఎస్ వాళ్ళ సహకారంతో 24 అవర్స్లో మనము ఈ 4 ఎవరైతే అనుమానస్తులు చెప్పారో మన సీసీ కెమెరాలో దొరికినాయో ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతే చెప్పారో ఆ పోలికలు గల సిక్ వాళ్ళని 4 అదుపులో తీసుకొని విచారించినాము. వాళ్ళు ఇది మేమే చేసినాం సార్ అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కంప్లైంట్ దగ్గర చైన్ లేకుంటే చైన్ పోయిందని కల్పించి చైను ఫోన్ పోయిందని చెప్పాడు. వీళ్ళ దగ్గర ఫోన్ ఒకటి రికవరీ అయింది, ప్లస్ ఇంకో అతని ఫోన్ కూడా రికవరీ అయింది. ఈ విషయంలో మనము అంతకుముందు కూడా అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెంబడే ట్రాఫిక్ పెట్రోలింగ్ పెంచినాము. క్రైమ్ టీమ్ అక్కడనే ఉంటుంది. రోజు వెహికల్ చెకింగ్ కూడా 12 నుంచి 3 ప్రతిరోజు జరుగుతుంది. ఎవరికైనా ఏమన్నా అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా 100 డయల్ చేయాలని